4 ఇంధన శాఖ మంత్రి గారు. సార్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్న సమాధానం. మన రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ సేవా కనెక్షన్లు ఉన్నాయి సార్. జిల్లాల వారీగా పెండింగ్లు ఉన్న వ్యవసాయ దరఖాస్తుల సంఖ్య అనుబంధం 1లో జత చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ డిస్కమ్స్ ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేయడం అయింది. ఈపీడీఎస్ఎల్ 138.56 కోట్లు, సిపిడిసిఎల్ 182.65 కోట్లు, ఏపీ ఈపీడీసీఎల్ 518.23 కోట్లు సార్. రెండో ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కుసుమ్ పథకం కింద కవర్ చేయబడిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2,61,481 మరియు జిల్లాల వారీగా అనుబంధం 2లో జత చేయడం జరిగింది సార్. మూడో ప్రశ్నకి ఈ కింద పథకం కింద విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వానికి ఆదా అయ్యేది 1,059 కోట్లు, ఈపీడీఎస్ఎల్లో 219 కోట్లు, సిపిడిఎస్ఎల్లో 196 కోట్లు, ఎస్పీడీఎస్ఎల్లో 620 కోట్లు సార్. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, గతంలో ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం చూసాను తప్పితే తగ్గించడం అన్నది ఎప్పుడు వినలేదు అధ్యక్ష. అలాంటిది మొదటిసారి 2 డౌన్ చేసి 13 పైసలు తగ్గించే ప్రక్రియకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంకా మనకి రాష్ట్రంలో ఏవైతే విద్యుత్ కనెక్షన్లు ఇంకా పెండింగ్లో 46,000 కనెక్షన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు అధ్యక్ష. ఇవి ఈ వేసవి లోపల పూర్తి చేసే కార్యక్రమం చేయగలిగితే వ్యవసాయదారులకి చాలా మేలైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. బహుశా దేశంలోనే ఉచిత విద్యుత్కి సుమారు 11,000 కోట్ల రూపాయలు 22 లక్షల మందికి బెనిఫిషియరీస్కి మేలు చేసేటువంటి కార్యక్రమం జరగడం ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది అధ్యక్ష. దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకారం ఆక్వా రైతులు కూడా సుమారు 48,000 మంది రైతులకి 890 కోట్ల రూపాయలు 8,900 కోట్ల రూపాయలు ఇవ్వడం, వేవర్స్కి కానీ సెలూన్స్ కానీ ఉచితంగా ఇస్తూ ఈ రేట్ తగ్గించడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ముఖ్యంగా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది, రాష్ట్రంలో ఏవైనా మినీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? మహారాష్ట్రలో ఇటువంటివి పెట్టుకొని చాలా ఆదా చేస్తూ వ్యవసాయ మోటార్లకి అక్కడ సోలార్ కనెక్షన్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా ప్రణాళిక తెలియపరచవలసిందిగా. ఈ 46,000 పెండింగ్ ఉన్నటువంటివి ఎప్పటిలోగా పూర్తి చేయగలుగుతారు అన్నది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 3 డిస్కమ్స్లో కలిపి 102,538 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం సార్. ఇందాక పెద్దలు రామకృష్ణ గారు అడిగినట్టు ఇంకా 46,000 కనెక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా స్లో అయింది. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కూడా వాటిని టేకప్ చేసి ఈ 46,000 కనెక్షన్స్ మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల రైతులకు అందిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం సార్. అదే కాకుండా ప్రభుత్వం వ్యవసాయానికే కాకుండా ఆక్వా సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ₹1.5కి విద్యుత్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వేవర్స్కి 200, 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, అట్లనే సెలూన్స్కి కూడా ఇవ్వాలనే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నింటిని కూడా ఏప్రిల్ మాసం నుంచి అందరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తాము. అదే కాకుండా ఇందాక పిఎం సూర్య గారి గురించి ఫీడర్ లెవెల్లో ఏదైనా విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి మన రామకృష్ణ గారు అడిగారు సార్. సభ్యులు లాసులు తగ్గించడానికి డే టైము పవరు 9 గంటలు రైతులకు అందించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. ఇప్పటిదాకా దాదాపు దీనివల్ల 3.09 యూనిట్కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్కి ₹7 పడుతుంది. మనం ₹3కే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్స్ వారీగా యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల
అట్లానే 476 కోట్లు మొత్తం మీద మూడు డిస్కమ్స్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆదా అవుతుంది సార్. మొత్తం డిస్కమ్స్కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్ల నుంచి 2288 కోట్లు ఆదా ఈ 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తం మీద ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఈ సమ్మర్లో వాటిని కూడా భూసేకరణ జరుగుతుంది. వాటిని కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేస్తాం సార్. ఇంకా 2028, 2028, 29కి 2029-30కి ఇంకా 4000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం సార్. ఇవన్నీ కనుక చేస్తే కనుక వ్యవసాయ రంగం నాణ్యమైన విద్యుత్తుని డే టైం లాసులు తగ్గించుకుంటూ అదేవిధంగా 9 గంటలు వ్యవసాయదారులకి పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. క్వశ్చన్ నెంబర్ 1313 ఇంధన శాఖ మంత్రి మినిస్టర్ మీరే సార్. మొదటి ప్రశ్నకి అవునండి, ఈ తేదీ నాటికి ఏపీ ఈపీడీఎస్ఎల్లో ఖాళీలు ఉన్న పోస్టులు ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మ్యాన్లు 1260 మంది, అసిస్టెంట్ లైన్ మ్యాన్లు 1184 మంది, లైన్ మ్యాన్లు 22 మంది ఉన్నారు సార్. మూడో ప్రశ్న, వాటిని నియమించడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని అడిగారు సార్. ఆలోచనలో ఉన్నాం సార్. సత్యానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో ఖాళీలు ఉన్నాయనేది వాస్తవేనంటూ ఖాళీలు ఇంచుమించుగా 2947 ఖాళీలు ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయనేది తెలియజేయడం జరిగింది అధ్యక్ష. భర్తీ ప్రక్రియ కూడా త్వరగా జరుగుతుందని తెలియజేసినందుకు వారికి సంతోషం అధ్యక్ష. కానీ త్వరితగతిన అది భర్తీ చేస్తే ఇక్కడ విద్యుత్ వినియోగదారులకి కింద స్థాయి సిబ్బంది ఉంటేనే సేవలు సక్రమంగా మనం అందించగలం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని మీద దృష్టి సారించాలని కోరుతున్నాను అధ్యక్ష. రెండవది, కొత్తపేటలో ఎలక్ట్రికల్ డివిజన్ ఆఫీసు కొన్ని దశాబ్దాలుగా ఉండేదండి గతంలో. అది అమలాపురం రెవెన్యూ డివిజన్ ఉన్నప్పుడు డివిజన్ కేంద్రంలో ఉండాలని చెప్పి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పడి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ డివిజన్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలియవస్తూ ఉంది. కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలక్ట్రికల్ డిఏ ఆఫీస్ కూడా ఒకటి ఏర్పాటు చేయమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా నర్సిపూడి ఆలమూరు మండలంలో విద్యుత్ సబ్స్టేషన్ ఒకటి ప్రతిపాదన ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మంత్రి గారు నిర్ణయం తీసుకుని కొత్తపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తీర్చాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. సార్, ప్రస్తుతం ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపి